టీ20 వరల్డ్ కప్ లో టైటిల్ కొట్టడానికి ఒక్కడుగు దూరంలో నిలిచింది టీమిండియా. ఇప్పటికే సూపర్ 8 ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ జట్లను ఓడించి అద్భుత విజయాలు సాధించిన భారత జట్టు ఇప్పుడు ఆస్ట్రేలియా మీద పోరాటానికి సిద్ధమైంది. ఈ మ్యాచ్ సోమవారం జరగనుంది. వెస్టిండీస్లోని డారెన్ సామి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో గెలిస్తే టీమిండియా సూపర్ 8లో అపజయం లేకుండా సెమీస్లోకి అడుగుపెడుతుంది. కాబట్టి ఈ మ్యాచ్ కూడా భారత జట్టుకు ముఖ్యమే. ఇక ఈ మ్యాచ్లో టీమిండియా మార్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సూపర్ 8లో కూడా కోహ్లీని ఓపెనర్గా దించారు భారత జట్టు మేనేజ్మెంట్. కానీ సూపర్ 8లో కూడా కోహ్లీ నిరాశపరిచాడు. అతను భారీగా పరుగులు చేయలేకపోయాడు. కాబట్టి జైస్వాల్ ని ఓపెనర్ గా దించాలని టీమిండియా భావిస్తుంది. దాంతో తుది జట్టులో మార్పులు జరగనున్నాయి. ఇక ఆస్ట్రేలియాతో 3వ సూపర్ 8 మ్యాచ్ కు టీమిండియా తుది జట్టును చూస్తే రోహిత్ శర్మ, జైస్వాల్, విరాట్ కోహ్లీ, పంత్, సూర్యకుమార్, జడేజా, పాండ్యా, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, బుమ్రా, హర్షదీప్ సింగ్ ఉండే ఛాన్స్ ఉంది. ఇక ఈ మ్యాచ్ లో ఓపెనర్స్ గా జైస్వాల్, రోహిత్ శర్మ బరిలోకి దిగనున్నారు. ఇక టాస్ గెలిస్తే ఈ మ్యాచ్లో టీమిండియా మొదట బ్యాటింగ్ చేసే అవకాశాలున్నాయి. మొదటగా భారీ స్కోర్ చేసి ఆస్ట్రేలియాని ఒత్తిడిలోకి నెట్టాలని రోహిత్ సేన చూస్తుంది. ఇక ఈ మ్యాచ్లో టీమిండియా బ్యాటింగ్లో మెరుపులు మెరిపించాల్సిన సమయం వచ్చింది. బంగ్లా మ్యాచ్లో రోహిత్ కోహ్లీ భారీగా పరుగులు చేయలేకపోయారు. సూర్యకుమార్ యాదవ్ కూడా 6 పరుగులకు అవుట్ అయ్యాడు. పాండ్యా మాత్రం హాఫ్ సెంచరీతో రాణించాడు. కాబట్టి ఆసీస్ మ్యాచ్లో టాప్ స్టార్స్ అంతా ఫామ్ లోకి రావాల్సి ఉంది. ఎందుకంటే సెమీస్ ఖచ్చితంగా పెద్ద టీమిండియాకు ఆపోజిషన్ గా వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇప్పుడే బ్యాటింగ్ లో ఉన్న లోపాలను సరిచేసుకోవాలి. కాబట్టి ఈ మ్యాచ్ లో ఛాన్స్ వస్తే జైస్వాల్ తో పాటు రోహిత్ శర్మ కూడా ఓపెనింగ్ లో అద్భుతంగా పరుగులు చేయాలి. పవర్ ప్లేలోనే భారీగా పరుగులు సాధించాలి. అప్పుడే టీమిండియా భారీ స్కోర్ చేయగలదు. ఇక విరాట్ కోహ్లీ 3వ స్థానంలో బ్యాటింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి అతడు బ్యాట్ కి పని చెప్పాలి. టీ20 వరల్డ్ కప్ లో తన బ్యాటింగ్ పవర్ చూపించాలి. అలాగే సూర్యకుమార్ యాదవ్, పంత్ కూడా తమ బ్యాట్ కి పని చెప్తూ పరుగులు సాధించాలి. ఇక పాండ్యా సూపర్ ఫామ్ లో ఉన్నాడు. గత మ్యాచ్ లో అదరగొట్టిన పాండ్యా అదే ఫామ్ లో సూపర్ 8 బంగ్లా మీద కూడా చూపించాడు. ఇక మిడిల్ ఆర్డర్ లో భారీగా పరుగులు చేయలేకపోతున్న శివం దుబేని ఈ మ్యాచ్ లో పక్కన పెట్టే ఛాన్స్ ఉంది. ఇక బ్యాటింగ్ కన్నా టీమిండియా బౌలింగ్ లోనే బలంగా కనిపిస్తుంది. హర్షదీప్ సింగ్, బుమ్రా అద్భుతమైన ఫామ్ లో ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్ మీద వీరిద్దరు 3 వికెట్లను తీసుకున్నారు. ఇక జట్లోకొచ్చిన కుల్దీప్ యాదవ్ కూడా 2 వికెట్లు తీసి రాణించాడు. ఇక బంగ్లా మీద కూడా బౌలర్లు అదరగొట్టేశారు. వీరికి తోడు జడేజా, అక్షర్ పటేల్ కూడా రాణిస్తే టీమిండియా ఆస్ట్రేలియాను ఓడించి అపజయం లేకుండా సెమీస్ లో దూసుకెళ్లే ఛాన్స్ ఉంది. ఇక ఆస్ట్రేలియాని కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. ఆ జట్టులో కూడా మ్యాచ్లు మలుపు తిప్పే ప్లేయర్స్ ఉన్నారు. గతేడాది వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియాకి పెద్ద షాక్ ఇచ్చారు. కాబట్టి ఈ మ్యాచ్ లో టీమిండియా ఆల్రౌండర్ ప్రదర్శన చేసి ఖచ్చితంగా విజయం సాధించే ఛాన్స్ ఉంది. ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తే టీమిండియా సూపర్ 8లో ఓటమి లేకుండా సెమీఫైనల్ కి దూసుకుపోతుంది. మరి కీలకమైన ఆస్ట్రేలియాతో జరిగే సూపర్ 8 3వ మ్యాచ్ లో టీమిండియా అద్భుతమైన విజయం సాధించి సెమీస్ లోకి అడుగుపెట్టాలని కోరుకుందాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.